కొలిచిన వారికి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులోని శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారు శాకాంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. దాతల సహకారంతో అమ్మవారిని సుమారు 50 క్వింటాల కూరగాయలు, ఆకుకూరలతో అలంకరించారు. దేవాలయ ప్రాంగణంతో పాటు అమ్మవారి గర్భాలయం, సహదేవతల ఆలయాలను అందంగా తీర్చిదిద్దినట్లు ఆలయ ఈవో రమేష్ నాయుడు తెలిపారు. ప్రతి ఏడాది అమ్మవారికి శాకాంబరి ఉత్సవాలు నిర్వహిస్తే సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు అభివృద్ధి చెందుతాయన్నారు. దివ్యమైనటువంటి హోమాన్ని ఈరోజు పెనుగంచిప్రోలు క్షేత్రంలో మనం అమ్మవారి సన్నిధానంలో చేసుకోవడం జరిగింది. శాకంబరి రూపంలో అమ్మవారు ఈ రోజున దివ్యంగా గోపయ్య స్వామి సమేతంగా తిరుపతమ్మ అమ్మవారు, అలాగే పరివార దేవతలైనటువంటి మల్లయ్య స్వామి, చంద్రమ్మ అమ్మవారు, ఉన్నమూరి అంకమ్మవారు, వినుకొండ అంకమ్మవారు, మద్దిరావమ్మ తల్లి, జ్యేష్ఠాదేవి పెద్దమ్మ తల్లి, అలాగే ఈ దేవాలయ ప్రాంగణం అంతా కూడా దివ్యంగా శోభాయమానంగా రైతులందరూ కూడా క్షేమంగా ఉండాలనేటువంటి సదుద్దేశంతో ఈ ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరము కూడా పౌర్ణమి ఈరోజు చాలా విశేషంగా ఈరోజు చండీ హోమాన్ని కూడా అమ్మవారి దేవస్థానం తరఫున నిర్వహించుకోవడం జరిగింది. భక్తులందరికీ కూడా విచ్చేసి దర్శించుకునేటటువంటి భక్తులందరికీ కూడా సకల శుభములు శ్రేయస్సులు కలగాలి అని చెప్పి అమ్మవారును దివ్యంగా ఈ చండీ హోమ సందర్భంగా భక్తులందరూ కూడా క్షేమంగా వాళ్ళ యొక్క పాడి పంటలు, రైతులు అందరి పాడి పంటలు కూడా క్షేమంగా ఉండి వాళ్ళకి వర్షాలు సకాలంలో పడి సస్య సమృద్ధి కలగాలి అని చెప్పి దేశము ఆషాఢ మాసంలో వచ్చే గురుపౌర్ణమి సందర్భంగా అమ్మవారిని శాకాంబరి అలంకరణ చేయడం చాలా కాలం నుండి ఆనవాయితీగా జరుగుతుంది. ఈరోజు గురుపౌర్ణమి సందర్భంగా పెనుగంచిప్రోలులో వేంచేసి ఉన్న శ్రీ తిరుపతమ్మ అమ్మవారిని కూరగాయలని, పండ్లతో శాకాంబరి అలంకరణలో అలంకరించడం జరిగింది. ఈ అలంకరణకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తిరుపతమ్మ వారి సేవా సమితి వారు 50 టన్నుల కూరగాయలను